శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులను అందుకున్న సాధుపుంగవుల ప్రవర్తనలను గురించి వివరిస్తూ గురుదేవులు ఈ ఉదంతాలను చెప్పారు. ఒకసారి దివ్య పారవస్య స్థితిలో ఉన్న ఒక సాధువు దక్షిణేశ్వరం వచ్చాడు. ఒకరోజు అతడికి ఆహారం లభించలేదు. ఆకలి వేస్తున్నా ఎవరిని అడగలేదు. మూలపారవేసిన ఆహారాన్ని ఒక కుక్క తింటుంటే దాని దగ్గరకు వెళ్ళి, సోదరా, నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తింటున్నావా అని దానితో కూర్చుని తినసాగాడు. ఆ కుక్క కూడా అభ్యంతర పెట్టలేదు. అటువంటి విచిత్రమైన రీతిలో తన భోజనాన్ని ముగించుకొని కాళికాలయంలోకి ప్రవేశించి అమ్మవారిని స్తోత్రం చేశాడు. అంటే ఈ జీవి కుక్క, ఈ జీవి మానవుడు, ఈ తేడా వాళ్ళకేం ఉండదండి. ఎందుకంటే అందరిలో భగవంతుడిని చూస్తారు. ఉన్నదంతా భగవంతుడే. ఉన్నదంతా భగవంతుడు అయినప్పుడు ఈ కుక్క వేరు, మానవుడు వేరు, వీడు నా ఫ్రెండు, వీడు నాకు శత్రువు, ఇట్లాంటి తేడాలు వాళ్ళకు ఉండవండి. అందరిలో భగవంతుణ్ణి దర్శించగలిగినటువంటి వాళ్ళు అన్నమాట. కనుక ఇతను ఏం చేశాడు, తర్వాత కాళికాలయంలోకి ప్రవేశించి అమ్మవారిని స్తోత్రం చేశాడు. అతడు ఎంత భక్తి పారవస్యంతో ఆ స్తోత్రం చదివాడంటే కాళికాలయమే కంపించిపోయింది. అతడు అలా స్తోత్రాన్ని ముగించి వెళ్ళబోతున్న తరుణంలో అతనితో పాటు వెళ్ళి అతడు ఏమి చెబుతాడో నాకు చెప్పమని హృదయుణ్ణి పంపాను. అంటే రామకృష్ణ పరమహంస గారు హృదయుణ్ణి పంపించారటండి. అతడి దగ్గరికి వెళ్ళు, అతడు ఏమన్నా చెప్తాడో ఆ చెప్పింది మళ్ళీ నాకు తీసుకొచ్చి చెప్పు అని చెప్పారట. హృదయుడు అతన్ని అనుసరించి పోసాగాడు. కొంత దూరం పోయాక అతడు వెనక్కు తిరిగి, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని హృదయుణ్ణి అడిగాడు. హృదయుడు, స్వామి, నాకేమైనా బోధించండి అని అతన్ని కోరాడు. అతడు, ఈ మురుగు కాలువలోని నీరు, ఆ గంగానదిలోని నీరు నీకు ఒకేలా కనపడినప్పుడు, ఈ వేణునాదానికి ఆ రణగణధ్వనికి నీకు తేడా కనిపించనప్పుడు నీకు నిజమైన జ్ఞానం కలిగిందని తెలుసుకోవచ్చు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఒక్క నిమిషం వివరించుకుందామండి. అతను ఏం చెప్పాడు? ఈ మురుక్కాలలో నీరు, గంగా నదిలో నీరు నీకు ఒకేలా కనిపించాలి. అలాగే ఆ వేణునాదము, ఈ రణగొణధ్వని, ఈ రెండు నీకు ఒకేలాగా కనిపించాలి. అంటే అంతటా బ్రహ్మమును దర్శించేవాడు, అంతటా భగవంతుణ్ణి దర్శించేవాడు అతని స్థితి ఎలా ఉంటుందో మనకి చెప్తూ ఉన్నారండి. కనుక అది అలా గనక నువ్వు దర్శించగలిగినప్పుడు నీకు నిజమైన జ్ఞానము కలిగిందని తెలుసుకోవచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం నిజమైన జ్ఞానం అంటే ఏంటండి? అంతటా బ్రహ్మమును చూడగలగటం, అంతటా భగవంతుణ్ణి దర్శించగలగటం, అది నిజమైన జ్ఞానము. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. అలా చెప్పి అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోయాడు. హృదయుడు వచ్చి వారిద్దరికీ జరిగిన సంభాషణ నాతో చెప్పినప్పుడు అతడు నిజమైన జ్ఞానాన్ని పొందాడు అని నేను హృదయుడితో చెప్పాను అంటున్నారు శ్రీరామకృష్ణ పరమహంస గారు. అటువంటి జ్ఞానులు కొన్నిసార్లు నిష్కపటమైన చిన్నపిల్లలలాగా, కొన్నిసార్లు శవాలను పీక్కు తినే భూతాలలాగాను, కొన్నిసార్లు పిచ్చివాళ్లలాగాను ప్రవర్తిస్తారు. అటువంటి స్థితిని వివరిస్తూ గురుదేవులు ఈ కథను చెప్పారు. మరొక సాధువు ఉండేవాడు. అతడు ఎప్పుడూ పారవస్య స్థితిలో ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. జనం అతడొక పిచ్చివాడని భావించేవారు. ఒకరోజు గ్రామంలో కొంత ఆహారాన్ని బిచ్చమెత్తుకొని తెచ్చి ఒక కుక్క ప్రక్కనే కూర్చొని దాని మీదుగా చేయి వేసి దానితో పంచుకొని తినసాగాడు. ఇది ఒక విచిత్రమైన దృశ్యానికి దారితీసింది. ఆ సాధువు ఒక ముద్ద తాను తింటూ రెండవ ముద్దను ఆ కుక్కకు తినిపించసాగాడు. ఇద్దరు స్నేహితులు ముచ్చటగా కలిసి తింటున్నట్లు ఆ కుక్కతో కలిసి తినసాగాడు. అక్కడ చేరిన జనం ఇది చూసి నవ్వసాగారు. అతడు వారితో ఇలా అన్నాడు, విష్ణు పరిస్థితో విష్ణు
విష్ణుం ఖాదయతి విష్ణు కథం హససిరే విష్ణో సర్వం విష్ణుమయం జగత్. ఓ విష్ణు రూపులారా, మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఒక విష్ణువు మరొక విష్ణువుతో కూర్చున్నాడు. ఒక విష్ణువు ఇంకొక విష్ణువుకు తినిపిస్తున్నాడు. సర్వము విష్ణుమయమే కదా అని ఆ సాధువు వారితో పలికాడు. అందరిలోనూ భగవంతుణ్ణి చూడడము అనే ఈ అత్యున్నత స్థితి అందరికీ కలిగేది కాదు అంటున్నారండి. స్వస్తి. వాసుదేవా.